నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సార్ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు చాలా న్యూస్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జయా బచ్చన్ది ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే రాజ్యసభలో తను మాట్లాడుతున్న టైంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఎవరైతే ఉన్నారో, నువ్వు సెలబ్రిటీ అయినా ఐ డోంట్ కేర్ అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఎందుకు సార్, ఏ సిచ్యువేషన్లో అలా మాట్లాడుండొచ్చు అంటారు? ఓకే, చెప్పే ముందు చాలామంది అడుగుతున్నారు మీరు కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నారని. ప్రతి మేధావి కూడా కళ్ళు మూసుకొని మాట్లాడతాడు. ఫర్ ఇన్ఫర్మేషన్, నాకు నేనే ప్రకటించేసుకుంటున్నాను మేధావని. అయినా పర్లేదు, మూర్ఖులు కాబట్టి మీకు తెలియదు కాబట్టి. అందుకని అప్పుడప్పుడు ఇది పెడతా ఉంటాను, వాటర్ రాకుండాను. ఎవరో ఏదో అడుగుతూ ఉంటాడు. సో ఇవాళ ఇది కాకుండా ఇది పెట్టాను సరదాగా, బికాజ్ ఆఫ్ దిస్ హీట్ అండ్ ఆల్. సో ఎనివే, జయా బచ్చన్కి అంత యాటిట్యూడ్ ఉందని మనందరికీ ఇప్పుడిప్పుడు తెలియపరుచుకుంటుంది. అది విపరీత కాలే ఏదో అంటారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి అని ఆవిడ యొక్క బుద్ధులన్నీ బయటపడుతున్నాయి. అక్కడ మొగుడు పడతాడు, ఐశ్వర్యరావు పడద్దు. ఇక్కడ ఎవరు పడతారు? చైర్మన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో, జగదీప్ ధన్కర్ ఆర్ ఎనీబడి, ఓం బిర్లా అయితే పార్లమెంట్లో ఉంటారు, వాళ్ళకి సబ్స్టిట్యూట్ ఉంటారు. ఇక రాజ్యసభలో ఎవరైతే ఉన్నారో ఈజ్ సపోజ్ టు బి వైస్ ప్రెసిడెంట్. సో ఆయన పెద్ద ఆయన కూడాను. సో ఆల్మోస్ట్ ఆవిడ ఏజే ఉండొచ్చు, ఆవిడ కంటే పెద్ద ఆయన కూడా ఉండొచ్చు యాక్చువల్గాను. సో ఇద్దరు సీనియర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కింద లెక్క. ఆయన బాగా చదువుకున్నాడు యాక్చువల్గాను. ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడినా ఈవిడ ఫస్ట్ టైం నేను ఇలాగ ఎక్కడ చూడలేదు. అంత యాటిట్యూడ్ ఉన్న వల్లనే ఐశ్వర్యరాయ్ దబ్బేసింది. అసలు 17 ఏళ్ళు ఉందంటే అలా ఆవిడ దండేసారు ఇప్పుడు ఐశ్వర్యరాయ్కి. అమితాబ్ బచ్చన్ పడతాడు. అమితాబ్ బచ్చన్ కూడా కొంచెం ఫాల్తూ ఉన్నాడు కాబట్టి, బయటికి వెళ్ళి అధివేశాలు వేస్తాడు కాబట్టి ఇంటికాడ ఏమన్నా పర్లేదు. ఒక డైరెక్టర్, అతని పేరు తెలియదు, మీకే తెలుసు, 2-3 ఫ్లాప్ సినిమాలు తీసి ఒకటి హిట్ సినిమా తీసిన మనవాడే ఒక డైరెక్టర్. ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడి నుంచి బయటకు పొమ్మంది. అంటే ఇతని వల్ల అమితాబ్ బచ్చన్ బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్తాడని. లేకపోతే బుల్లు కూర్చో అమితాబ్ బచ్చన్, చిన్న పిల్లోడు, నోట్లో వెళ్ళి పెడితే కొరకడాడు, పెద్ద ముదురు. అది ఏదో కౌన్ బనేగా కరోడ్పతి ముందు మొత్తం పోగొట్టుకున్నాడు. అది అదృష్ట ప్రకారంగా బాగా మాట్లాడగలడు కాబట్టి అతనికి అది వచ్చింది. ఇప్పుడు జయా బాద్రి ఈజ్ అ డామినేటింగ్ క్యారెక్టర్ని మరోసారి ప్రపంచానికి ఎలా చెప్పిందంటే, జగదీప్ ధన్కర్ అన్న ఆయనకి టైమింగ్ ఇచ్చాడు మాట్లాడమని. అంతకుముందు చాలామందితోటి అపోజిషన్ లీడర్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎప్పుడెప్పుడో ఏదో అన్నాడట, బయటకు వచ్చి చెప్తుందని. బుద్ధిహీనని ఎవరెవరినో బుద్ధి తను అన్నాడు, ఎవరు అన్నాడు బుద్ధిహీనని. చాలా అన్పార్లమెంటరీ, ఇదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కదా. వాడు ఎవడన్నా బుద్ధి లేకుండా మాట్లాడితే నేనే అంటాను ఇక్కడ, మరి బుద్ధిహీనుడా, మూర్ఖ అంటావా, అలా అని ఉంటాడు. అంటే మరి చైర్మన్ అన్న తర్వాత నువ్వేమంటే అది వింటానికి చైర్మన్ ఎందుకు? మరి మీకు మీరే ప్రశ్నలు వేసుకొని మీకు మీరే మాట్లాడేసుకోవచ్చు కదా. మీకు మీరే మోడీ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అరేచ్చు కదా. ఎప్పుడన్నా ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అవ్వడం చూసి ఎప్పుడు అవ్వలేదు. చాలా చాలా కాలం అన్న తర్వాత ఎవరో రాహుల్ గాంధీ అప్పుడు లెగిసి ఏమన్నా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు, దానికి కౌంటర్ ఇవ్వడం తప్పితే చైర్మన్ని, అఫ్కోర్స్ చైర్మన్ విల్ బి ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద రూలింగ్ పార్టీయే, అది జరుగుతుండదే. అప్పుడప్పుడు ఎక్కువ మెజారిటీ లేనప్పుడు వాళ్ళు కోరతారు, మేము పెట్టిన న్యూట్రల్గా ఉండే క్యాండిడేట్. ఓకే, సో అలాగే తెలంగాణ అసెంబ్లీలో ఎవరితోటి ప్రమాణ స్వీకారం చేసి ప్రోటోమ్ స్పీకర్ అంటారు. ఎందుకన్నారు అంటే ఆ టైంలో ఇంకా స్పీకర్ అవ్వలేదు, ఏదో ఒక ఛాన్స్ ఇవ్వాలని. రేపొద్దున అపోజిషన్లో ఉన్న లీడర్లు ఎవరు, ఓవైసీ బ్రదర్, ఆయన కూడా బాగా చదువుకున్నాడు, యాక్చువల్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా కూడా. అతనికి ఇచ్చి అతనితో చేయించారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, ముస్లిం కాబట్టి అతను చేస్తే మేము రావని చెప్పేసి సపరేట్గా వచ్చారు వాళ్ళు. తెలంగాణ జరిగింది మొన్న. అతను చేస్తే మేము ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం స్వేరిని సరే మీరు రావు అన్నారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా అన్రూలీ కైండ్ ఆఫ్ థింగ్. ఎవరు పెడితే పెడతారు, యాక్చువల్ యూఆర్ డైరెక్ట్లీ అపోజింగ్ ముస్లిమ్స్. తప్పులు అప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయి, కానీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మాట్లాడుకోవాలంటే ఈజ్ వెరీ వెల్ కండక్టెడ్. ఆయనకి ఇష్టం లేదు లెగిసి వెళ్ళిపోతాడు. ఆ 73 ఏళ్ళు 74 ఏళ్ళు మెల్లిగా ఆరోగ్యవంతుడు కాబట్టి లెగిసి వెళ్ళిపోతాడు. అదే తప్పితే ఇలాగా కయ్యానికి కాలు దువ్వే టైపులో ఈవిడి మీద చాలా మంచి అభిప్రాయం ఉండేది అంతకుముందు మాలాంటి సినిమా వాళ్ళకి. మంచి మంచి సినిమాలు చేసింది, గుడ్డి అని మంచి మంచి సినిమాలు. ఒక యాక్ట్రెస్గా పూనాలో చదువుకుంది. పూనాలో చదువుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకున్నప్పుడు వీళ్ళిద్దరు లవ్లో పడి తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు యాక్టర్లుగా ట్రై చేస్తున్నప్పుడు మళ్ళీ కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. ఇది ఆవిడ చరిత్ర. సో ఇప్పుడు 1000 కోట్లు సంపాదిస్తారు కాబట్టి ఆఫ్టర్ కౌన్ బనేగా కరోడ్పతి. సో చాలా డామినేటింగ్ క్యారెక్టర్. విమన్లో కొంతమంది ఉంటారు,
గయ్యాళ్ళు అంటారు కదా, గయ్యాళ్ళ అనిపించింది. నీకున్న ఎడ్యుకేషన్ అయిపోయింది. స్పీకర్ని అంటది, నేను చూశాను, కంప్లీట్గా చూశాను. ఇప్పుడు లెగసీ జయా బచ్చన్, ఇట్ ఇస్ యువర్ టైం అని చెప్పాడు. మీరు చైర్మన్ అయితే ఉండొచ్చు, కానీ యువర్ ఆల్సో మాతో అదే కొలీగ్ మెంబరే కదా, మీరు చైర్లో కూర్చున్నంత మాత్రాన మీ టోన్ గురించి మాట్లాడాడు. అసలు బుద్ధి ఉందో ఆవిడకి? అసలు మోస్ట్ అన్రూలెడ్ రూత్లెస్ లేడీ. ఇల్లు అనుకున్నావు అయితే అమితాబ్ బచ్చన్ అడుగాను, నీ కోడలున్నాను, నీ కొడుకున్నాను, నీ కూతున్నాను కానీ అక్కడికి వచ్చి నీ బిహేవియర్ గురించి, నీ టోన్ గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుందంటే ఎంత కొవ్వెక్కిస్తుంది ఆవిడకి అర్థం చేసుకో, ఎంత అహంకారంగా మాట్లాడిందో. షీజ్ రాజ్యసభ మెంబర్ ఫ్రమ్ సమాజ్వాదీ పార్టీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. 4-5 సార్లు ఇచ్చారంటే ఏదో సినిమా ఫీల్డ్ వాళ్ళు ఒకటి ఇస్తే బాగుంటుందని, వాళ్ళ పార్టీ కూడా గ్లామర్ ఉంటుందని ఇచ్చారు. లేకపోతే వాట్ ఎల్స్? ఎన్నిసార్లు వచ్చావు నువ్వు? ఎన్నిసార్లు నువ్వు యూ హ్యావ్ కమ్ ఫర్ సొల్యూషన్ ఆఫ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా? ఇది ఒక భారత్ నిర్మాణం చేస్తున్న సమయంలో నువ్వు వచ్చి ఈ విధంగా పార్లమెంట్లో మాట్లాడితే ప్రపంచం అంతా చూస్తూ ఉంటుందని చెప్పేసి అతను చాలా బాగా మాట్లాడాడు. ఆ స్పీకర్ స్పోకెన్, నేను కంప్లీట్ వర్డ్ టు వర్డ్ అని ఫాలో అయిన యాక్చువల్గా. తర్వాత యూ మేబీ ఏ సెలబ్రిటీ అని కూడా అన్నాడు ఆయన. అనవసరం లేదు యాక్చువల్గా. దేర్ యు ఆర్ ద సుపీరియర్, యూ హ్యావ్ బీన్ గివెన్ ఏ చైర్మన్ టు చైర్ ద హోల్ థింగ్ అండ్ ఆల్సో కండక్ట్ ద ఎంటైర్ రాజ్యసభ కదా. అటువంటి సందర్భంలో ఆయన నువ్వు సెలబ్రిటీ అయినా నాకేంటి, నువ్వు నాకు స్కూల్ పాఠాలు నేర్పుతున్నావు అన్నాడు. ఆవిడ వెనకాల నుంచి ఒక ఆవిడ సెలబ్రిటీ అలాగే తను కూడా పార్లమెంట్ అని అన్నాడు. బట్ సరిపోయిందా? ఆయన ఇంకా చాలా కంట్రోల్ చేసి కూర్చోండి అని చెప్పేసి అతను చెప్పాలనుకుంటుంది బాగా చెప్పాడు. 1942లో ఏం జరిగిందో, తర్వాత ఏం జరిగిందో, గాంధీజీతో ఏం జరిగిందో, ఇవన్నీ కూడా అపోజిషన్ పార్టీ అంటే ఎంత వాల్యూ ఇవ్వాలి. దట్ ఈజ్ వాట్ కాల్డ్ ఇండియా. ఇండియా ఈజ్ ఎ పీస్ఫుల్ కంట్రీ. డెఫినెట్లీ ఇప్పుడు నైబరింగ్ జరుగుతున్న ఈ వెస్ట్ బెంగాల్, దానికి ఆనుకున్న బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? అరాచకాలు జరుగుతున్నాయి. కోతగా హిందువులను చంపుతున్నారు. ఓకేనా? సో ఇదంతా కూడా ఇంతలా ఉన్నప్పుడు కూడా మన దేశం ఒక విధంగా చెప్పాలి, ఫారిన్ అఫైర్స్ మోడీ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్ ఎందుకని అంటే వాళ్ళ పార్టీలోకి ఈ డర్టీ పీపుల్ని ఎంటర్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా మోడీ నీడ్స్ అనదర్ ఎక్స్పోజర్. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే తర్వాత చెప్తాను నేను. ఆ ఎక్స్పోజర్ కావాలి ఇండియాలో. ఆ ఎక్స్పోజర్ ఉంటే జనాలకు చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు నిర్భయ అనే చట్టం ఉంది, దానికి ఎక్స్పోజర్ లేదు. ఎంత చెప్పినా కూడా రేపులు జరుగుతున్నాయంటే అడిగి తెలియదు అనమాట. అది మీకు అర్థమైందా? అటువంటి ఒక ఎయిడ్స్ ఉంది, ఎయిడ్స్ గురించి ఎంత క్యాంపెయిన్ చేశారు, అంత చేస్తే ఒక లెవెల్కి కంట్రోల్ అయ్యి ఉంటుంది కదా. ఇలా ఉంటే ఇటువంటి పనులు చేస్తే మీరు కాండోమ్ వాడకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని సముదాయించడం కోసం ఎయిడ్స్ అనేది శాపం కాదు, చాలా కాలం బతకొచ్చు, ఇటు బీన్ కంట్రోల్డ్ మెడికేషన్లో ఉండాలని చెప్పేసి ఇది చెప్పి అది చెప్పి ఇంతలా ఏ దేశం ఉండదు. యాక్చువల్గా భారతదేశం ఈజ్ అ వెరీ పీస్ఫుల్ కంట్రీ కంపేర్ టు అదర్ కంట్రీ. ఏమి జరుగుతుందో చూస్తున్నావు కదా. ఇప్పుడు లండన్లో బ్రిటిష్లో ఏం జరుగుతుందో కదా. బ్రిటిష్లో వాట్ ఈజ్ హ్యాపెనింగ్? బర్నింగ్. ఇస్లాం గెటౌట్ అన్నారు డైరెక్ట్గా. మనం ఎప్పుడు అలా అనలేదు. ఇప్పటి వరకు సెక్యులర్ అనే పేరు మీద ఉన్న వాళ్ళు అంతే, అయినా కూడా గెటౌట్. ఇవి డోంట్ లైక్ గెటౌట్. అందులో ఎక్స్ట్రీమిజం, ఇక్కడ ఇస్లాం టెర్రరిస్టులు ఉన్నారు, అవుట్ అని మొత్తం అందరూ ఇచ్చారు. యాక్చువల్లీ దాని గురించి సెపరేట్గా మాట్లాడదాం ఉన్నాను, ఇందులో కలిసి చెప్పేస్తాను. ఇస్లాంని బయటకు పొమ్మన్నారు, మాకు ముస్లిమ్స్ వద్దు. సిగ్గులేదేంటి? బ్రిటిష్లో లాంటి ఒక కంట్రీ. కానీ నేను కింద ఒక కామెంట్ పెట్టాను, కర్మని. మీరు ఎంతో మంది ఎన్నో కంట్రీలకు, ఇండియా లాంటి కంట్రీలకు వచ్చి 200 సంవత్సరాలు 250 సంవత్సరాలు వచ్చి వీళ్ళని స్లేవిల్ చేసి వీళ్ళని విడగొట్టి మత వివాదం పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ని కూడా పట్టుకెళ్ళిపోయారు. మన ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద వజ్రాలు, వైడూర్యాలు అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. సో ఎటువంటి బ్రిటిష్ ఈ రోజులాగా ఎందుకు కొడుతుంది? ఆర్థికంగా చితికిపోయారు యూకే అండ్ యూరోప్ ఆల్సో. సో అండ్ ఆల్సో ఇటువంటి ఘర్షణలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ కర్మది. కర్మ అనేది మనుషులకి అందరికీ వైపిస్తుంది. ఇప్పుడు బ్రిటిష్ అనేది ఎప్పటికెప్పుడు ఎటువంటి కంట్రీ, ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు కానీ జర్మన్స్ కానీ బోత్ ఆర్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ ద కర్మ. వన్ డే కమ్స్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది కూడా చెడ్డదే. ఆయన అదే నా నైబరింగ్ కంట్రీలో ఏం జరుగుతున్నాయో గమనించారా అని చెప్పేసి స్పీకర్ అంటాడనమాట. అటువంటి సందర్భంలో భారతదేశం అనేది చాలా సుభిక్షంగా, చాలా ప్రశాంతంగా ఉన్న కంట్రీ. ఇక్కడ రేగొడతారు. ఈవెన్ రాహుల్ గాంధీ ఆల్సో తప్పు అది. ఎక్కడా కూడా నీకు ఇదే గది పడుద్ది, ఎక్కడా కూడా సివిల్ వార్ వస్తుంది, అది మనసులోకి వెళ్ళకూడదు. ప్రజల మనసులోకి వెళ్తే సింధు కదా అనుకుంటారు. అక్కడ ఒక పక్కన జరుగుతుంది, మన టెంపుల్స్ని పగలు కొడుతున్నారు, లైవ్గా కాల్చారు చాలామంది, 30-40 మంది. అండ్ ఆల్సో ఒక పెద్ద 5 స్టార్ హోటల్ బిలాంగ్ టు ఈ హసీనా గ్రూప్ అని చెప్పేసి
అక్కడికి రమ్మని చచ్చిపోయారు. ఇంత అరాచకం ఇంకా పైకి రావట్లేదు చాలా న్యూస్. సో ఇటువంటి ఏమీ జరగకుండా ఉన్న భారతదేశంలో కూడా రేకొడతారు. రాహుల్ గాంధీ ఈజ్ వెరీ రాంగ్ ఆ విషయంలో. కొన్ని విషయాలు ఇండియా కూటమికి సపోర్ట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే డెమోక్రసీ బతికుండాలి కాబట్టి. పూర్తిగా మోడీ గారికి చేస్తున్నట్టుగా ఉండకూడదు. ఆయన పర్సనల్గా నేను లైక్ చేస్తాను, నాలాంటి వాళ్ళు చాలామంది లైక్ చేస్తారు. కానీ ఆయన పార్టీలో ఉన్న సిద్ధాంతాలు నాట్ కరెక్ట్. ఓకే, ఆ విషయంలో రాహుల్ గాంధీ పాయింట్అవుట్ చేసిన మోహియా మొయిత్రీ పాయింట్ చేసిన ఎవరు చేసినా కూడా వీ యాక్సెప్ట్, బికాజ్ దట్ ఈస్ ద కరెక్ట్. అటువంటి క్వశ్చనింగ్ ఉండాలి. జయా బచ్చన్ కూడా అటువంటి క్వశ్చన్ వేసిన ముందు, శేఖర్ సార్ మీ బిహేవియర్ కరెక్ట్ లేదు, ఇలాగ నేను అక్కడ ఇది ఫస్ట్ టైం చూడడం నేను. ఈవెన్ దో ఈ బిహేవ్స్ మన స్టేట్ గవర్నమెంట్లో అయితే ఆయన పోతున్న నా ఫ్రెండ్ ఆయన కూడా అతను ఏదో చెప్పాను బయట, నీకు దమ్ముంటే రా అని ఎవరిని అడుగుతున్నాడు జగన్ని. అసలు స్పీకర్గా యూ షుడ్ బి న్యూట్రల్. స్పీకర్ ఎందుకు ఇస్తారు? యూ షుడ్ బి న్యూట్రల్. నీ యొక్క మనోభావాలు లోపల ఉంటే నీ లోపల పెట్టుకోవాలి, కానీ బయటికి చెప్పకూడదు. మీరు చెప్పచ్చంటే ఐఎమ్ ఏ సోషల్ మ్యాన్, ఐఎమ్ ఏ సిటిజన్, ఐఎమ్ ఏ నెటిజన్. వీ హ్యావ్ టు పాయింట్. మీరు పాయింట్ అవుట్ చేసి మేము పాయింట్ చేస్తాం. అంతేగాని ఈ జయ బచ్చన్ లాగా అదర్ చాలా బాగా మాట్లాడాడు. ఇంక అందుకంటే జయ బచ్చన్ యూ స్పీక్ అన్నాడు. ఎంత జీబలుపు అంటే ఆవిడకి చాలా చాలా తప్పు యాక్చువల్గా. మళ్ళీ ఆ వీడియోలో మస్ట్ రీచ్ హెయిర్ యాక్చువల్గా. ట్రాన్స్లేటెడ్ వెర్షన్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టెల్? వాట్ డిడ్ యూ డూ టు ద కంట్రీ? యూ అండ్ యువర్ హస్బెండ్ డబ్బులు తీసుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు గుజరాత్కి. డబ్బులు తీసుకుని నిరోధకు చేయమన్నా యాడ్ చేస్తాడు. అది అక్కడ ఇది ఏదైనా చూడడు, ఒక క్యారెక్టరిస్టిక్ లేదు. మరి అటువంటిప్పుడు నువ్వు పెద్ద మహాత్మా గాంధీ మదర్ తెరీసాలో మాట్లాడతావు. బయటకు వచ్చి వల్ల షీ స్ట్రైంగ్ టు గివ్ వివరణ ఇస్తుంది అనమాట. ఎలా మాట్లాడాడు, అలా మాకు బుద్ధిహీనం అన్నాడు. బుద్ధిహీనంగా మాట్లాడి బుద్ధిహీనంగా అంటాడు. ఇప్పుడు లంజాలు ఆవిడేం తిట్టడు కదా. అక్కడ ఏమని చెప్తారు, కొంచెం పాలిష్ భాష మాట్లాడతారు. బుద్ధిహీన్, రాజనీతి తెలియదా, నీకు అది లేదా అంటారు. స్పీకర్ అంటా మరి అక్కడ గంతులు వేస్తూ ఉంటేనే. ఒకప్పుడు నగటపాటి రాజగోపాల్ ఎవడో స్ప్రేకి ఏదో పట్టుకెళ్ళారు కదా, పెప్పర్ స్ప్రే. అటువంటిప్పుడు ఏమంటారు? ఇటువంటివి అంటారు. నువ్వు బుద్ధిహీనమైన పని చేసి బుద్ధిహీనుడా. నేను అంటాను అప్పుడప్పుడు మూర్ఖుడా అని. కింద పెడతా ఉంటాను, మూర్ఖుడా, నాలెడ్జ్ లేని ఇడియట్ అని తిడతా ఉంటాను. లేకపోతే లేదని చెప్తాం. లేదంత సిగ్గుపడి ఎక్కువ హుషారు సాగర్లో పడి రావాలి. అంతేగాని దానికి మళ్ళీ సమర్థించుకుందాం అనుకో జయ బచ్చన్ లాగా ఉంటుంది. అది అలాగన్నాడు ఇలాగ అనరా. మరి బుద్ధిహీనమైన పనులు చేస్తే బుద్ధిహీనం అంటాడు. అది చాలాసార్లు ఏ చెప్తుంది నాన్ సెన్స్. బయటకు వచ్చి చెప్పిన దానికి తన దగ్గర పాయింట్ లేదు. ప్లస్ ఏమో దిస్ ఇస్ అన్రూలీ బిహేవియర్. ఇట్స్ అన్ అట్రోషియస్. తప్పది. ఒక చైర్మన్ ఇంకా చాలా మంచోడు కూడా సరిపోయింది. ఇంకా కొంచెం అగ్రెసివ్గా యంగ్ ఫెయిల్ అయితే కుజా అంటాడు. ఒక మెంబర్ మాట్లాడుతుంటేనే హోమ్ మినిస్టర్ కూర్చోమంది. నిన్న మనం చెప్పాను రైట్ అందనమాట. నేను మాట్లాడుతున్నా నువ్వు కూడా కుజా అందనమాట. ఏం చేయలేరు. కాకపోతే రికార్డులో తీయేస్తారు. అంతే తప్పితే వాట్ కెన్ ఎనీబడీ డూ ఇట్? షీ హ్యాజ్ ఎ వాయిస్. డెమోక్రాటిక్ కంట్రీ. నేను నిన్న మొన్న పెట్టాను దీని గురించే. డెమోక్రసీలో ఉన్నామా లేదా ఇంకెక్కడన్నా ఉన్నామా? ఇప్పుడు యూట్యూబ్ని ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టడం కోసం వాళ్ళు ఒక బిల్లు పట్టుకొస్తున్నారు. అందరికీ చెప్పి అందరు ఆమోదం పొంది తర్వాత పట్టు రావాలది. ఇంటర్నెట్ మీద దాడి చేస్తారు ఇప్పుడు మోడీ గవర్నమెంట్. మనలాంటి వాళ్ళు చెప్పకూడదని. దాన్ని ఇలా చెప్తే ఇలా జైలుకి వెళ్తారు. అవన్నీ కూడా అందరికీ చెప్పి ప్రజల ఆమోదం పొంది రాజ్యసభ పార్లమెంట్లో కూడా ఆమోదం పొందిన తర్వాత నువ్వు అడగాలి. సోషల్ బిహేవియర్ని, సొసైటీలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని నువ్వు ఎలా ఆపగలవు? అసలు బ్లూ ఫిల్మ్స్ ఆపు, మొత్తం ఆదాయం పడిపోతుంది. పొర్నోగ్రఫీ ఆపు, అయ్యి వదిలేసి ఆపడం ప్రయత్నించారు, జరగలేదు అది. వీళ్ళు మోడీ గవర్నమెంట్ వాళ్ళు చేసి ఇంకో పొరపాటు ఏంటంటే అందరికీ తెలియాలని చెప్తున్నాను. ఎవరు సపోర్ట్ చేయకండి దానికి. ఆ బిల్లుకి ఎటువంటి బిల్లు పట్టుకొస్తున్నారంటే సోషల్ మీడియా నోరు నొక్కేసి వాళ్ళకి కావాల్సిన ఆ సెల్ ఒకటి ఉంది, బీజేపీ సెల్, అది ఒకటే పెట్టుకుని ఏదో గడిపేద్దాం. తప్పది. యాక్చువల్గా మోడీ గారు లాంటి వాడు ఎవడన్నా డెవలప్మెంట్ చేసిన ఫారెన్ రిలేషన్ గురించి వేరే ఎక్స్పోజర్ ఉందని తర్వాత చెప్పాం కదా, ఆ ఎక్స్పోజర్లో చేయాలి. అట్ ద సేమ్ టైం ఇటువంటిది పట్టురాకూడదు. నీకు సోషల్ మీడియాలో తిడుతున్నారు, నువ్వు ఏ సోషల్ మీడియా తిడుతున్నా నువ్వు బంద్ చేద్దాం అనుకున్నావా? అదే సోషల్ మీడియా ద్వారానే, అదే డిజిటల్ మార్కెట్ ద్వారానే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యావు. మోడీ హెస్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వాస్ట్ అండ్ అగ్రెసివ్ డిజిటల్ మార్కెటింగ్. దట్ హెస్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఆ నెట్ల ద్వారానే ఆయన బాగా పాపులర్ అయిపోయాడు. ప్రపంచంలోని పెద్ద పెద్ద లీడర్లు కూడా మోడీ అంటే ఎలా తెలిసిందంటే ఓన్లీ త్రూ ద మార్కెటింగ్. అటువంటి దాన్ని నువ్వు ఈ రోజున నీ గురించి ఎవరు అగ్నేస్ట్ మాట్లాడుతున్నారు, మన ఎలక్షన్లో ఓడిపోవడం కారణం ఇదే అని చెప్పేసి తను అనుకుని వాళ్ళందరూ అనుకుని
ఇప్పుడు యూట్యూబ్ని నొక్కేద్దామని, యూట్యూబ్లో కొన్నే ఇలాగే చెప్పాలి, చెప్పిన వాడు అడిగిన వాడు కూడా జైల్లో పెడతారట, వాళ్ళకి ఇష్టం లేనివి పెడితే. సో ఇటువంటి సందర్భంలో మనం ఉంటే మనం అవి మాట్లాడకుండా అది ఉపయోగకరమైన మాటలే. శ్రీమతి జయ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు మనం అంటే మనల్ని అంటుందా, మనల్ని బాడీ లాంగ్వేజ్ ఏంటి, ప్రజాస్వామ్యంలో కూర్చున్నావు నువ్వు, ప్రజాస్వామ్యంలో కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చి సెలెక్ట్ అయ్యి కూర్చున్నప్పుడు రాజ్యసభలో యూ మస్ట్ బేర్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలాసార్లు అంటాను, పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడిని మన పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటారు కదా బండబూతులు, అలా నేను పడ్డాను. బికాజ్ నాకు ఓట్లు వద్దు, ఐఎమ్ ఓన్లీ ఏ మ్యాన్ హూ వాస్ ట్రైంగ్ టు టెల్ యూ, ఎడ్యుకేట్ యూ, దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని. నువ్వు నాకు ఓట్లు వద్దు, నీ డబ్బులు వద్దు, బొంగుగాళ్ళు ఎవరన్నా ఓన్లీ ఫిల్మ్ స్కూల్కి సంబంధించి వస్తే చేరితే డబ్బులు తీసుకుంటాం అంతే తప్పితే నో, నేను రైట్ఫుల్గానే సంపాదించుకుంటాం కాబట్టి మనం పడవలసిన అవసరం లేదు. అందుకనే మనం ఎందుకు పెడతాం, కొన్ని నిబంధనలు పాటించి కామెంట్ చేయంటారా వెదవల్లారా అంటామా, అది కూడా తెలియదు, అటు పై చదవాలని కూడా తెలియదు. వాడు యాక్టర్ గురించి మాట్లాడా, వాడు ఈయన ఫ్యాన్ అన్నాడా, ఇవే చూసుకుంటారు అన్నమాట. వాళ్ళు మూర్ఖులను